నమస్కారం. నా పేరు సుమన్, సర్జికల్ ఆంకాలజిస్ట్, డెల్టా హాస్పిటల్స్, రాజమండ్రి. సో ఈరోజు సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్తో పాటు మిగిలిన డిపార్ట్మెంట్స్ అనగా మనకి ఆంకాలజీలోనే మనకి వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో రేడియేషన్ ఆంకాలజీ కానివ్వండి, మెడికల్ ఆంకాలజీ కానివ్వండి, ఈ మూడు డిపార్ట్మెంట్స్ను కలిపి కరెక్ట్గా పనిచేస్తేనే మనం కంప్లీట్ ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది క్యాన్సర్కి. సో ఈ అప్రోచ్ని మనం మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ ఆర్ మల్టీ మొడాలిటీ అప్రోచ్ అంటాం. ఎందుకంటే ఈ మూడు డిపార్ట్మెంట్లో కూడా ఒకటి మించి ఒకటి అనడానికి లేదు. ఈ మూడు కలిపి కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా పని చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. సో పేషెంట్ ఇవన్నీ కూడా దేని మీద డిసైడ్ చేస్తాం అనేది తీసుకుంటే, పేషెంట్ యొక్క డిసీజ్ లొకేషన్ కానివ్వండి, పేషెంట్ డిసీజ్తో పాటు స్టేజింగ్, అదేవిధంగా దాని యొక్క పనితీరు ఎలా ఉందంటే పేషెంట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి మనం ఈ మూడు ఫ్యాక్టర్స్లో ఏది ఇంక్లూడ్ చేయాల్సి వస్తుందని డిసైడ్ చేస్తాం. అదేవిధంగా కొంతమందికి సర్జరీ చేయాల్సి వస్తుంది ఇనీషియల్గా, దాని తర్వాత వచ్చిన రిపోర్ట్ బట్టి, పోస్ట్ ఆప్ రిపోర్ట్ బట్టి కొంతమందికి అడిషనల్గా కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ యాడ్ చేయాల్సి వస్తుంది. అలాగే కొంతమంది పేషెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్యాన్సర్ కానివ్వండి, అదేవిధంగా లింఫోమాస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ముఖ ద్వారా అంటే ముఖ టెస్ట్ అయిన తర్వాత వాళ్ళకి సర్జికల్గా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కీమోథెరపీతో కంప్లీట్ రెస్పాన్స్ రావడం జరుగుతుంది. సో అదే కొన్ని క్యాన్సర్లు మనకి ఈ స్వరపెటిక క్యాన్సర్లు కానివ్వండి, హైపోఫారింగల్ క్యాన్సర్స్ అంటాం. సో ఇలాంటి వాటికి ఏంటంటే మనం బయాప్సీ అయిన తర్వాత సర్జికల్గా అడ్రస్ చేయకుండా ఆర్గాన్ ప్రెజరింగ్ సర్జరీస్ అంటే ఆర్గాన్ ప్రెజరింగ్ మెథడ్స్. సో దాని ప్రకారం ఏంటంటే మనం రేడియేషన్ ఇవ్వడం ద్వారా పేషెంట్కి మార్బిడిటీ అనేది తగ్గించవచ్చు. మార్బిడిటీ అంటే సర్జరీ చేయడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏదైతే ఉంటాయో దాన్ని మనం రేడియేషన్ ఇవ్వడం ద్వారా అదే రిజల్ట్ అచీవ్ చేయగలుగుతున్నాం. కాబట్టి సో ఆ ఆర్గాన్ ప్రెజరింగ్ సర్జరీస్ బదులు ఈ మార్బిడిటీ తగ్గించే ప్రొసీజర్స్ అంటే రేడియేషన్తో మనం డీల్ చేయగలుగుతాం. సో కంప్లీట్గా మనకి ఈ మూడు ఒకే చోట లభ్యం అయితేనే మనం సరిపడా ట్రీట్మెంట్, కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది.